రేపే శ్రావణ మంగళవారము, పైగా సంకటహర చతుర్థి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఇంట్లో ఆడవారు ఈ ఒక్క కూర వండితే చాలు, కోటి జన్మల పుణ్యంతో కోట్లు వచ్చి పడతాయి. అంతేకాకుండా ఆ గణేశుని యొక్క ఆశీస్సులతో మీరు మనస్ఫూర్తిగా ఏ కోరికైతే తీరట్లేదని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి మనోవాంఛ అనేది తప్పకుండా సిద్ధిస్తుందన్నమాట. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది, ఉద్యోగ వివాహ సంతాన ప్రాప్తి కలుగుతుంది, అలాగే అష్టైశ్వర్యాలతో పాటుగా ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. కాబట్టి ఇంట్లో ఆడవారు రేపు సంకటహర చతుర్థి రోజున తప్పకుండా ఈ కూర వండి ఇంట్లో పిల్లలు పెద్దవారు అందరూ కూడా తప్పకుండా తినండి. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు శ్రావణ మంగళవారము. ఈ మంగళవారంతో ఈ సంకటహర చతుర్థి రావటం అనేది చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ సంకటహర చతుర్థిని ఏంటంటే అంగారక చతుర్థి అని కూడా అంటారు. ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో గణపతికి పూజలు చేస్తూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా జాతక దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. అంతేకాకుండా మానవుల యొక్క కష్టాల నుంచి బయటపడేసేటటువంటి చతుర్థిగా ఈ సంకటహర చతుర్థిని చెప్పుకుంటూ ఉంటారు. సంకటహర చతుర్థి అంటే సంకటాలను అంటే కష్టాలను తొలగించేటటువంటి రోజుగా చెప్పుకుంటూ ఉంటారనమాట. మనకి ఈ సంకటహర చతుర్థి పౌర్ణమి తరువాత రోజు వస్తుంది కాబట్టి ఈ వ్రతాన్ని అలా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి సంకటహర వ్రతం, సంకటహర చతుర్థి ఇలా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఏంటంటే ఇంట్లో ఆడవారు సంకటహర చతుర్థి వ్రతాన్ని పాటిస్తూ కొన్ని రకాలైనటువంటి అంటే మనకి గణపతికి ఇష్టమైనటువంటి కుడుములు, పిండి వంటలు, నైవేద్యాలు ఇవి చేస్తూ ఉంటారనమాట. అలాగే కొన్ని రకాలైనటువంటి వంటకాలు, కూరలు కూడా చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ రోజున మీరు కూరగాయల్లో వచ్చేటప్పటికి ఈ కూరను తినటం వలన కోటి జన్మల పుణ్యము, ఆ గణేశుని యొక్క ఆశీస్సులు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా దొరుకుతాయన్నమాట. అలాగే వండకూడని కూర కూడా ఉంది. ఆ కూరని మాత్రం పొరపాటును కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ రూపంలో కూడా వండకూడదు. అలా కాదని వండినా తిన్నా కూడా అష్ట కష్టాల పాలైపోతూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో పాటుగా గణపతిని యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారనమాట. ఈ రోజున గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రని మందార పుష్పాలతో గరికెతో మీరు పూజించడం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. అలాగే ఆ వినాయకునికి ఏంటంటే ఉండ్రాళ్ళు అంటే ఎంతో ఇష్టము. కాబట్టి ఈ రోజున ఉండ్రాళ్ళ పాయసం కానీ లేదా కుడుమలను ఉండ్రాళ్ళను కూడా మీరు నైవేద్యంగా సమర్పించడం వలన ఆ తండ్రి యొక్క ఆశీస్సులు అనేవి మీకు తప్పకుండా దొరుకుతాయన్నమాట. ఈ సంకటహర చతుర్థి రోజున మీరు గణేశుని ముందల ఒక ముడుపును కట్టి ఉంచటం వలన మీ యొక్క కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందన్నమాట. మనసులో ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నట్లుగా ఒక ముఖ్యమైనటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను తలుచుకుంటూ ఒక చిన్న పసుపు రంగులో ఉన్నటువంటి రవిక ముక్క కానీ లేదా జాకెట్ ముక్కను కానీ తీసుకొని దానికి 4 పక్కల కూడా కాస్తంత పసుపు కుంకుమ బొట్లతో చక్కగా అలంకరణ చేయాలి. పసుపు కుంకుమలు ఎందుకంటే చాలా శక్తివంతమైనవి, పవిత్రమైనవి కాబట్టి అలా చేసేసి దాంట్లో మీరేంటంటే ఒక సేరుంబా వచ్చేటప్పటికి బియ్యాన్ని పోసుకోండి. అలా బియ్యాన్ని పోసుకున్న తర్వాత ఒక తమలపాకు తీసుకొని అందులో 2 ఎండు ఖర్జూరాలు, 2 రూపాయి బిళ్ళలు, అలాగే మనకు ఒక్కలు ఉంటాయి కదా, ఆ ఒక్కలను 5 ఒక్కలను కూడా ఇందులో వేసేసి ఆ వస్త్రంలో ఉన్నటువంటి వీటన్నిటితో కలిపి మూటలాగా కట్టాలన్నమాట. అలా మూటలాగా కట్టి మళ్ళీ మీరు మనసులో ఇంకోసారి మీ యొక్క కోరికను తలుచుకొని ఆ మూటకి ఏంటంటే దీపధూప నైవేద్యాలను సమర్పించండి. అంటే ధూపము సాంబ్రాణి వేయండి. అలాగే తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టండి. అంటే ఈ రోజున ఏంటంటే ఇంటిని వాకిల్ని తప్పకుండా శుభ్రం చేసుకొని అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా తలస్నానం చేసేసి మీరు గణపతి ముందు పూజ చేయాలన్నమాట. అలా పూజ చేసి ఆ పూజలో మీరేంటంటే ఈ యొక్క మూటను మనం అందులో వేసుకున్నటువంటివి అవన్నీ సిద్ధం చేసుకున్నటువంటి మూటను పెట్టుకొని మీరు మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకుంటే ఆ కోరిక అనేది 100కు 1000% అనేది నెరవేరుతుందన్నమాట. అంటే చక్కగా పొంగలి చేసి పాయసం చేసేసి చక్కగా మీరేంటంటే అలాగ
కొబ్బరికాయ కొట్టేసేసి ఆ యొక్క మూటను కూడా చక్కగా స్వామివారి ముందల పెట్టి మీ యొక్క మనసులో కోరిక చెప్పుకోండి. తర్వాత ఆ మూటను మీరు దీపారాధన కొండెక్కినా సరే కదిలించవద్దండి. సాయంత్రం దాకా అలాగే ఉంచేసి సాయంత్రం తర్వాత ఆ మూటలో ఉన్నటువంటి బియ్యంతోటి మీరేంటంటే కుడుములు చేయండి. కుడుములు కానీ లేదా పొంగలి కానీ చేయండి. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఇచ్చి స్వామివారిని ఏంటంటే అక్కడ పంతులు గారు ఉంటారు కదా, వారిని చక్కగా కుడుములు చేసేసి అందరికీ భక్తులకు పంచమని చెప్పండి. లేదా మీరు ఇంట్లోనైనా సరే చక్కగా ఆ మూటని మీరే స్వయంగా తీసుకొని చక్కగా మీరు కుడుములు కానీ లేదా పొంగలి కానీ చేసేసి ఆ పొంగల్ని మీరు స్వీట్ని నైవేద్యంగా స్వీకరించి నలుగురికి కూడా ప్రసాదంగా తప్పకుండా పంచాలన్నమాట. అలా పంచటం వలనే మీ యొక్క మనోవాంఛ అంటే మీరు మనసులో ఏ కోరిక కోసమైతే ఈ ముడుపు కట్టారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. ఎందుకంటే ఈ సంకటహర చతుర్థి రోజున ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ మంగళవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి ఈ రోజున ఇలా మీరు ఈ ముడుపును కట్టడం వలన మీ యొక్క కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందనమాట. ఎంతోమంది కూడా వినాయకుని ముందల ఇలా ముడుపును కట్టి పూజలు చేస్తూ ఉంటారు. వారి యొక్క సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారనమాట. ఎంతో శక్తివంతమైన మూటల. తర్వాత మీరు ఈ రోజున తినవలసినటువంటి కూర ఏంటంటే కందిపప్పు, అలాగే పప్పులో ఏంటంటే దోసకాయను పెట్టాలన్నమాట. అంటే పప్పు దోసకాయ లేదా దోసకాయ పప్పు లేదా దోసకాయ పచ్చడి కానీ ఇలా మీరేంటంటే ముఖ్యంగా దోసకాయ అనేదాన్ని ఈ రోజున తప్పనిసరిగా తినాలన్నమాట. ఎందుకంటే దోసకాయ అంటే వినాయకునికి ఎంతో ప్రీతికరం అన్నమాట. దోసకాయ చాలామంది ఏంటంటే తినటానికి ఇష్టపడరు అన్నమాట కూర రూపంలో వండితే. కాబట్టి మీరు పప్పులో పెట్టుకొనైనా సరే మీరు దోసకాయ పప్పులాగా చేసుకొని ఆ కూరను తప్పకుండా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా తినండి. అలా తినటం వలన మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి, ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, మీకు అదృష్టం ఐశ్వర్యం అనేది చేకూరుతుందన్నమాట. ఎందుకంటే దోసకాయ అనేది ఆరోగ్యపరంగా మనకు చాలా మంచిదన్నమాట. మనకి ఇందులో మంచిగా నీటి శాతం ఉంటుంది, ఇందులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. దోసకాయ ఏంటంటే మనకు నేల మీద అంటే తీగ జాతికి సంబంధించినటువంటి ఒక మొక్కకు కాసేటటువంటి కాయ కాబట్టి, అలాగే ఈ దోసకాయకి మానవుని యొక్క జీవితానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. అంటే మానవుడు అన్ని రకాలైనటువంటి బంధాలలో అంటే భార్య భర్త పిల్లలు ఇలాంటి బంధాలలో ఏంటంటే బందీ అయిపోతూ ఉంటాడనమాట. అలా కాకుండా ఆ బంధాలతో మనకున్నటువంటి అనుబంధాన్ని మనకు అంటే ఎంతవరకు పెనవేసుకోవాలా అన్నటువంటి ఆ ఇదికి ఈ దోసకాయకి చాలా సంబంధం ఉంటుందండి. ఎందుకంటే దోసకాయ పండే కొంది గింజలు ఎలాగైతే ఒక చోటుకు చేరుతూ ఉంటాయో అలాగే మనిషి యొక్క ఆలోచన విధానం కూడా వయసు పెరిగే కొంది అలాంటి స్థితికి రావటానికే ఈ దోసకాయ ఈ రోజున వండటం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కందిపప్పు కూడా పిల్లలకి అవ్వచ్చు పెద్దలకు అవ్వచ్చు ఆరోగ్యానికి కానీ అలాగే రుచిపరంగా కానీ చాలా బలం కాబట్టి ఈరోజు పప్పులో మీరు దోసకాయను పెట్టుకొని దోసకాయ పప్పును వండి చక్కగా నెయ్యి వేసి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆరగించడం వలన మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. ఊహించని ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలగటంతో పాటుగా మీరు చాలా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకంటే దోసకాయ అంటే ముఖ్యంగా వినాయకునికి ఎంతో ప్రీతికరం కాబట్టి గుర్తు పెట్టుకొని ఈరోజు తప్పనిసరిగా మీరు చేసేటటువంటి వంటల్లో దోసకాయని పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ రోజున వండకూడని కూర ఏంటంటే పొట్లకాయ అన్నమాట. పొట్లకాయని మాత్రం ఈ రోజున పొర్రపాటును కూడా వండకూడదు. పొట్లకాయని మీరు ఏ రూపంలో తిన్నా కూడా అష్ట కష్టాల పాలైపోతూ ఉంటారనమాట. ఎందుకంటే శివపార్వతుల యొక్క సంతానంగా మనకు వినాయకుడు ఉంటాడు కాబట్టి ఆ రోజునంటే శివుడి మెడలో మనకి నాగేంద్ర స్వామి ఉంటాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి అదే పోలికతో ఉన్నటువంటి ఈ పొట్లకాయని మీరు వండటం వలన చాలా ఇబ్బందులు పడే అవసరం అనేది ఉంటుంది. అష్ట కష్టాల పాలైపోతారు లేదా అప్పుల పాలైపోయి జీవితంలో ఊహించని నిందలతో సమస్యలతో చాలా సతమతమైపోతూ ఉంటారు. కాబట్టి పొట్లకాయని పొరపాటును కూడా వండొద్దు. అలాగే మాంసాహారం అంటే చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, లేదా బిర్యానీలు అవ్వచ్చు, లేదా లెగ్ పీసులు అవ్వచ్చు, ఇట్లా ఫ్రైల రూపంలో అవ్వచ్చు, లేదా రొయ్యలు ఫిష్ ఇట్లా మీరు ఏదైనా సరే ఆఖరికి కోడిగుడ్డు కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఈ సంకటహర చతుర్థి రోజున. కాబట్టి ఈ రోజున మీరు ఈ నియమాలను ఆచరిస్తూ చక్కగా గణేశునికి గరికతో పూజ చేస్తూ ఎర్రని మందార పుష్పాలతో లేదా గన్నేరు పుష్పాలతో కానీ లేదా ఎరుపు రంగు పుష్పాలు ఏవైనా సరే లేదా జిల్లేడు పుష్పాలతోనైనా సరే మీరు పూజ చేసి చక్కగా మనం
ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ముడుపు కట్టుకొని ఆ ముడుపులో ఉన్నటువంటి బియ్యంతో కుడుములు చేసేసి అందరికీ పంచిపెట్టి ఇలాంటి నియమాలన్నీ ఆచరించటం వలన అంటే ఇంట్లో తప్పనిసరిగా పూజ కూడా చేసుకోవాలి. నియమ నిష్టలతో మాత్రమే చేసుకోవాలన్నమాట. అంటే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి, చక్కగా తలస్నానం చేయాలి, నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఇలాంటి నియమాలన్నీ కూడా ఆచరిస్తూ ఇంట్లో గనక మీరు గణేశుని ముందల తొలి పూజ గనక చేసినట్లయితే మీకు అన్ని రకాలైనటువంటి సమస్యలు పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి గణేశుడు అంటేనే బుద్ధి బలం అన్నమాట. బుద్ధి బలం ఉంటే మనం జీవితంలో ఏ పనైనా కూడా సాధించగలము అని చెప్పటానికి మనకు వినాయకుడే సాక్ష్యం అన్నమాట. సూర్యుడు ఏంటంటే నమస్కార ప్రియుడు, విష్ణువు అలంకరణ ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు అనమాట. కాబట్టి గణపతికి ప్రియమైనటువంటి చతురావృత్తి తర్పణం చేయటం వలన మీకేంటంటే ఆయుష్, బుద్ధి, యశస్సు, బలము, ఐశ్వర్యము, భక్తి, ముక్తి, యుక్తి అన్నీ కూడా చేకూరుతాయని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. అలాగే బాహ్య సౌందర్యం కన్నా కూడా ఆత్మ సౌందర్యం ఎంతో ముఖ్యమైనదని మనకు వినాయకుడు నిరూపించాడనమాట. ఈ రోజున ఎరుపు రంగు అక్షింతలను కూడా మీరు తయారు చేసుకొని చక్కగా ఆ అక్షింతలను చక్కగా నమస్కారం చేసుకొని ఆ అక్షింతలను మీరు కూడా తల మీద వేసుకోవటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందనమాట. అలాగే స్వామివారి ముందల నైవేద్యంగా పెట్టినటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు మీరు స్వీకరించడం, నలుగురికి కూడా పంచడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీకృష్ణుడు అంతటి వాడే వినాయకుడిని పూజించేవాడంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చండి గణపతి యొక్క గొప్పతనం అనేది. ఎందుకంటే మనసులో తలుచుకున్నటువంటి కార్యాలను నెరవేర్చేవాడు కాబట్టి గణపతిని ఏంటంటే సిద్ధి వినాయకుడు అని చెప్పేసేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. మామూలుగా ఏంటంటే 3 లేదా 5, 11 లేదా 21 నెలల పాటుగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారనమాట. బహుళ చవితి నాడి నుంచి ప్రారంభిస్తూ ఉంటారనమాట. ఎంతో నియమనిష్టలతో మీరు చేసేటటువంటి ఈ చతుర్థి వలన మీ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. లేదా మీరు వ్రతం చేసే శక్తి లేకపోయినా మామూలుగానైనా సరే మీరు వినాయకునికి ఇంట్లో పూజ చేసుకోవటం వలన మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. అలాగే ఈ రోజున ఇంట్లో గణపతి యొక్క విగ్రహం ఇంట్లో ఉంటే గనక గణపతి యొక్క బొమ్మ కానీ ఉంటే మీరు అభిషేకం చేయటం వల్ల మీకు చాలా పుణ్యం అనేది దక్కుతుందన్నమాట. ఈ రోజున వినాయకునికి పాలతో అభిషేకం చేయటం వలన సర్వ సంపదలు చేకూరుతాయి. పెరుగుతో అభిషేకం చేయటం వలన అనారోగ్య సమస్యలు పోతాయి. పంచదార నీళ్లతో అభిషేకం చేయటం వలన మనశ్శాంతి, తేనెతో అభిషేకం చేయటం వలన విఘ్నాలు తొలగిపోవటము, అలాగే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం వలన సమయానికి పనులన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయన్నమాట. అలాగే అరటి పండ్ల యొక్క గుజ్జుతో మీరు అభిషేకం చేయటం వలన పోగొట్టుకున్నటువంటి డబ్బు, ధనము ఇలాంటివన్నీ కూడా మీకు దొరికే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా వినాయకుని యొక్క విగ్రహం మీ ఇంట్లో ఉంటే ఇలా మీకు శక్తికి తగ్గట్లు కంటే మీ యొక్క సమస్యకు తగ్గట్లుగా వీటితో మీరు అభిషేకం చేయటం వల్ల ఆ యొక్క సమస్య నుంచి పూర్తిగా బయటపడగలిగి మీ యొక్క కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయన్నమాట. అలాగే ఈ రోజున తప్పకుండా గణపతికి గరికెను మాత్రం సమర్పించడం మర్చిపోవద్దు. చక్కగా లేతగా ఉన్నటువంటి మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి గరికెను తీసుకొచ్చి మీరు సమర్పించి గణపతికి గరికతో పూజ చేయండి. అలాగే ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయటం వలన కూడా మీ యొక్క కోరికలు అనేవి చాలా తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఎరుపు రంగు అంటే విఘ్నేశ్వరునికి చాలా ప్రీతికరమైనటువంటి రంగు అన్నమాట. కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా మీరు ఆచరించండి. నలుపు రంగు బట్టలు అండ్ అలాగే తిట్టుకోవటము, గోర్లు కొరుక్కోవటము, గుమ్మాన్ని తొక్కటము ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఏ జీవిని కూడా హింసించకూడదు. మీకు ఇంటికి ముందులో కానీ లేదా మీకు ఎక్కడైనా దగ్గరలో కానీ ఆవు అందుబాటులో ఉంటే ఆవుకు ఆహారంగా అరటి పండ్లను కానీ లేదా పచ్చిగడ్డిని కానీ లేదా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తినేవి కూరగాయలు కానీ ఇలాంటివి సమర్పించడం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు కూడా మీకు దక్కుతాయన్నమాట. అలాగే ఈ రోజున గణపతి పూజతో పాటుగా శివపార్వతుల యొక్క పటానికి కూడా చక్కగా గంధము పుష్పాలతో అలంకరణ చేసేసి మీరు ఇంట్లో దీపారాధన చేసుకోవటం వలన మీ యొక్క కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందన్నమాట. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించేటటువంటి తండ్రి కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. అలాగే సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడి ముందల ఒక గ్లాసుడు పాలు పెట్టేసేసి మీ యొక్క మనసులో సంకల్పం ఇంకా ఏదన్నా ఉంటే చెప్పుకొని నమస్కారం చేసుకొని ఆ పాలను ఒక 5 నిమిషాలు ఆ చంద్రుడి వెన్నెలలో ఉంచి
చేసి ఆ పాలను మీరు తాగటం వలన కూడా ఆ గణపతి యొక్క ఆశీస్సులు మీ యొక్క కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఎందుకంటే రేపు అంత శక్తివంతమైన పవిత్రమైనటువంటి రోజు, మీ కోరికలను తీర్చుకునేటటువంటి రోజు కాబట్టి చక్కగా ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి ఆచరించండి. ఈ కూరను వండొద్దు అన్న కూరను ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, వండుకోవాలి అన్న కూరను కూడా తప్పనిసరిగా వండుకోండి. అలా వండుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా తినేసి సంతోషంగా ఉండి ఈ సంకటహర చతుర్థిని చక్కగా సంతోషంగా మీ శక్తికి తగ్గట్లుగా ఆ స్వామివారి ముందర ఒక్క దీపం వెలిగించినా చాలండి. అలాగే మీకు అందుబాటులో వినాయకుని యొక్క దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళేసేసి కూడా చక్కగా ప్రదక్షిణలు చేసుకొని నమస్కారం చేసుకొని రండి. అలా చేయటం వలన మీకు ఇంకా కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. లేదా ఇంట్లో చేసుకున్నా పర్వాలేదనమాట. ఏదైనా కానీ తొలి పూజ గణపతికి చేయటం వలన మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు ముఖ్యంగా జాతక దోషాలు అనేవి తొలగిపోతాయన్నమాట. మన యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. రేపు సంకటహర చతుర్థి రోజున ఏ కూర వండాలి, ఏ కూర వండకూడదు, ఏ నియమాలు ఆచరించాలి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం గణేశాయ నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ తండ్రి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ కూడా ఉండి మీరు సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి మరొకసారి అందరికీ సంకటహర చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత విలువైనటువంటి సమాచారాన్ని నలుగురికి చేరవేయటానికి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.